దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు నగరంలో వీధుల వెంట సంచరిస్తూ చిత్తు కాగితాలు సేకరించే వారికి తోపుడు బండ్లు పంపిణీ చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారులకు తోపుడు బండ్లు, టీ స్టాల్, సిల్వర్ సామాన్లు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి అల్లడి దేవకుమార్ మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం అందించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. నిరుపేదల కోసం నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. ఈరోజు దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో మరి ఎవరైతే రోడ్డు మీద దొరికే వేస్ట్ని తమ జీవనాధారంగా మరి బ్రతుకుతూ ఉన్నారో వారికి మరి అదేవిధంగా మరి మహిళలు ప్రత్యేకించి హెయిర్ పిక్కింగ్ అంటే వెంట్రుకల్ని మరి సేకరిస్తూ వెంట్రుకలకు బదులుగా అల్యూమినియం సామాన్లు మరి ఇస్తూ మరి జీవిస్తున్న వాళ్ళు, అదేవిధంగా కొంతమంది మహిళలు కూలి పనులకు వెళ్తున్న వాళ్ళు, మరి వీరందరినీ గుర్తించి మరి వాళ్ళ జీవనోపాధులను బలపరచాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలనే లక్ష్యంతో దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ఈరోజు 65 మందికి ఈ 3 చక్రాల బళ్ళు, 4 చక్రాల బళ్ళు, మరి అదేవిధంగా అల్యూమినియం వెజల్స్, అట్లాగే కొంతమంది తాము టిఫిన్ సెంటర్స్ నడుపుకున్నామనే వాళ్ళకి మరి టిఫిన్ స్టీల్ బళ్ళను కూడా మరి తయారు చేసి మరి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వీళ్ళు తమ జీవనాధారాన్ని మెరుగుపరుచుకొని తమకు వస్తున్న ఆదాయాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని భవిష్యత్తులో ఒక మంచి జీవితానికి మరి పునాది అవుతుందనే ఉద్దేశంతో దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా మరి మరి కలెక్టర్ గారు తమీం అన్సారియా గారి చేతుల మీదుగా మరి ఇప్పించబోతూ ఉన్నాం.